ఫ్రెండ్స్, ఇది గ్రెనారో P10 డ్యూయల్ ఛానల్ వైర్లెస్ మైక్. ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూసేద్దాం రండి. ఇక్కడ నుండి మన ఛానల్లో రెగ్యులర్ గా బ్లాగ్స్ అప్లోడ్ చేద్దామని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ మైక్ ఆర్డర్ చేశాను. మీరు కూడా అమెజాన్ నుంచి ఆర్డర్ చేస్తే ప్యాకింగ్ ఈ విధంగా వస్తుంది. యాక్చువల్లీ హాలీలాండ్ లార్క్ M2 మైక్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇనిషియల్ డేస్ లోనే అంత ఇన్వెస్ట్ చేయడం ఎందుకు అని అంతే ప్రొఫెషనల్ గా కనిపిస్తూ కాంపాక్ట్ సైజ్ తో మంచి ఆడియోని డెలివర్ చేసే ఈ గ్రెనారో P10 వైర్లెస్ మైక్ ని ఆర్డర్ చేశాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసేసి లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో చూసేద్దాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఈ కేసు ఇస్తున్నారు. దీని బిల్డ్ క్వాలిటీ కూడా డీసెంట్ గా బాగుంది. దీని వెనకాల ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక టైప్ సి పోర్ట్ ఇచ్చారు. అలానే దీని ఫ్రంట్ సైడ్ ఒక డిస్ప్లే ఇచ్చారు. ఇందులో కేసులో బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలానే లెఫ్ట్ అండ్ రైట్ ట్రాన్స్మిటర్స్ లో ఎంత ఛార్జింగ్ ఉంది కూడా చూపిస్తుంది. ఇంకా ఇది డ్యూయల్ ఛానల్ మైక్ కాబట్టి దీని కేసులో 2 ట్రాన్స్మిటర్స్ తో పాటు ఒక రిసీవర్ కూడా ఉంది. దీని మైక్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ దీని లుక్స్. పట్టుకోవడానికి కాంపాక్ట్ గా కాయిన్ సైజ్ లో ఉంటది, కానీ దీని లుక్స్ మాత్రం ప్రొఫెషనల్ మైక్ ఏమాత్రం తీసిపోదు. దీంట్లో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మనం కేసుతో పని లేకుండా 2 మైక్స్ కి డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఈ ట్రాన్స్మిటర్ కి రైట్ సైడ్ లో 2 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకొకటి వచ్చేసి మోడ్ బటన్. ఈ పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి మనం మైక్ ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. అలానే దాన్ని సింగిల్ టైం ప్రెస్ చేస్తే మైక్ ని మ్యూట్ చేయొచ్చు. ఇంకా ఈ కింద ఉన్న మోడ్ బటన్ ని యూస్ చేసి మనం 3 లెవెల్స్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి స్విచ్ అవ్వచ్చు. ఇంకా ఈ కేసులో 2 ట్రాన్స్మిటర్స్ తో పాటు ఒక రిసీవర్ కూడా ఇచ్చారు. ఇది కూడా చూడడానికి చాలా కాంపాక్ట్ అండ్ సింపుల్ గా ఉంది. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే. ఇంకా ఈ మైక్ ని యూస్ చేస్తున్నప్పుడు మనం కావాలంటే ఈ ట్రాన్స్మిటర్ ని యూస్ చేసి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ కేస్ ని కాసేపు పక్కన పెట్టి ఇంకా బాక్స్ లో ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. దీంట్లో యూజర్ మాన్యువల్ తో పాటు మన కేస్ ఇంకా మైక్స్ ని చార్జ్ చేసుకోవడానికి 2 టైప్ సి కేబుల్స్ ఇస్తున్నారు. ఈ ట్రాన్స్మిటర్ కి ఇచ్చిన మ్యాగ్నెట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం కావాలంటే ఈ క్లిప్ ని యూస్ చేసి ఇలా స్టిక్ చేసుకోవచ్చు. లేదా ఇంకా ప్రొఫెషనల్ గా కనిపించాలి అనుకుంటే ఈ ట్రాన్స్మిటర్ కి ఇచ్చిన మ్యాగ్నెట్స్ ని యూస్ చేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ అటాచ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్మిటర్ కి పైన 2 మైక్రోఫోన్స్ ఇవ్వడం వల్ల మనం ఏ డైరెక్షన్ లో మాట్లాడినా ఇది రిసీవ్ చేసుకుంటది. దీనికి విండ్ మఫ్లర్స్ ని యూస్ చేస్తే దీని నుంచి ఇంకా మనం బెటర్ ఆడియో క్వాలిటీని తీసుకురావచ్చు. ఇంకా దీని రేంజ్ వచ్చేసి వాళ్ళు 50 మీటర్స్ అని చెప్తున్నారు, కానీ మనం ఇక్కడ 20 మీటర్స్ వరకే టెస్ట్ చేసాము. ఇంకా లేట్ చేయకుండా మనం ఈ మైక్ ను ఒకసారి మన ఫోన్ కి కనెక్ట్ చేసేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చూసేద్దాం. మనం తీసుకున్నది వచ్చేసి టైప్ సి వెర్షన్. ఇది నా ఫోన్ iPhone 15. దీనికి టైప్ సి పోర్ట్ ఇవ్వడంతో మనకి కనెక్టర్ తో ఇంకా పని లేదు, డైరెక్ట్ గా ప్లగ్ ఇన్ చేసి యూస్ చేసేసుకోవడమే. ఈ రిసీవర్ ఇంత చిన్నగా అండ్ సింపుల్ గా ఉండడం వల్ల మనం వీడియో తీస్తున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ మైక్ ని కనెక్ట్ చేయడానికి మనం సెపరేట్ సెట్టింగ్స్ కూడా ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్ గా బాక్స్ లో నుంచి తీసిన వెంటనే ఇది ఆటోమేటిక్ గా పేర్ అయిపోతుంది. హలో, ఇప్పుడు మీరు వింటున్న ఆడియో వచ్చేసి గ్రెనారో P10 వైర్లెస్ మైక్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం అయితే టెర్రస్ పైన ఉన్నాం. ఇక్కడ పెద్దగా నాయిస్ ఏం లేదు, కానీ విండ్ కొంచెం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నాయిస్ అది ఎలా వస్తుంది ఏంటి మీరు జడ్జ్ చేయొచ్చు. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇక్కడికి ఆడియో ఎలా వస్తుందో ఏంటో కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయండి. అలానే ఇప్పుడు మనం ఇంకా కొంచెం దూరం వెళ్దాం. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి వాయిస్ ఎలా వస్తుందో ఏంటో కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయండి. అలానే మనం ఇప్పుడు ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం. అప్రాక్సిమేట్గా నేను ఇప్పుడు కెమెరా దగ్గర నుంచి ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటాను. ఇక్కడికి ఆడియో ఎలా వస్తుంది ఏంటనేది కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ఒకసారి నేను సైలెంట్గా ఉంటాను. నాయిస్ ఎలా ఉంది ఏంటి, విండ్ నాయిస్ ఎలా వస్తుందో ఒకసారి మీరు జడ్జ్ చేయండి ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఉన్న నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్స్ చూద్దాము. ఇప్పుడైతే నేను మాట్లాడేది వచ్చేసి నార్మల్ మోడ్. ఏ నాయిస్ క్యాన్సిలేషన్ లెవెల్ ఆన్ చేయలేదు. ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. బటన్ ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఒకసారి లైట్ బ్లింక్ అయిందంటే ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నాం. ఇప్పుడు ఆడియో ఎలా వస్తుంది అంటే మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. ముందు దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా కింద కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్దాం. మళ్ళీ రెండోసారి ఒకసారి బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నాము. ఇప్పుడు ఆడియో ఎలా వస్తుంది ఏంటో కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయండి. ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్లో ఉన్నాము. ఇక్కడ ఆడియో ఎలా వస్తుందో ఏంటో కూడా మీరు ఒకసారి జడ్జ్ చేయొచ్చు. మళ్ళీ నేను ఈ మైక్ని ఒక 3-4 మంత్స్ యూస్ చేసిన తర్వాత దీని ఆడియో క్వాలిటీ ఏంటి అనేసి రివ్యూ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడు మనం మళ్ళీ నార్మల్ మోడ్లోకి వెళ్దాం. ఇంకొకసారి బటన్ నొక్కితే ఇది నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ మోడ్లో ఉన్నాం. సో ఇది గ్రెనారో P10 మైక్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.